నమస్కారం, ఎస్ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచానికి భారతదేశంలో గొప్ప వరం యోగా. సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. 5 లక్షల మందితో జూన్ 21న యోగా డే నిర్వహిస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని సత్కరించిన మంత్రి నారా లోకేష్. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని స్పష్టం. ఎండియు వాహన వ్యవస్థని రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జూన్ 1 నుండి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయనున్నట్లు వెల్లడి. గత 5 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్న ఆ పార్టీ నేతలు కృష్ణమోహన్, సాంబశివరావు. ప్రస్తుత ఎన్డీఏ 11 నెలల పాలనలో 200 కోట్ల అభివృద్ధి జరిగిందని వెల్లడి. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21వ తేదీన యోగా డే నిర్వహిస్తామని, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో యోగా డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని సీఎం పేర్కొన్నారు. 11వ యోగా ఇంటర్నేషనల్ డే ని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాగరికతకు భారతదేశం పెట్టింది పేరని అన్నారు. యోగా మన వారసత్వమని, యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమని చెప్పారు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునే కార్యక్రమం యోగా అని అన్నారు. యోగా అనేది కొద్ది మందికో లేక కొన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదని చెప్పారు. అందరి జీవితాల్లో యోగానే ఒక భాగం కావాలని సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫోటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష, పట్టుదలతో చేస్తున్నారని తెలిపారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు. హోలిస్టిక్ వెల్ బీయింగ్ ఒక మనిషి యొక్క జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో
ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకి బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థులు అడిగిన సరదా ప్రశ్నలకి మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని 10వ తరగతి విద్యార్థులు నిరూపించారు. సర్కారీ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, తాము సాధించిన మార్కులే నిదర్శనమని వారు ధీమా వ్యక్తం చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని, అనుభవాల్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అంగడి పావని చంద్రిక 600కి 598 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మమ్మల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సన్మానిస్తారని అస్సలు ఊహించలేదు. చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని మా మార్కులు నిరూపించాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత, రుచి పెరిగాయి. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవనాలని పూర్తి చేస్తున్నారు. లోకేష్ గారి ప్రోత్సాహం మా తర్వాతి తరాలకు స్ఫూర్తినిస్తోంది. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యమని తెలిపారు. ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చింది, అది 1, 2, 3, 4, 4, 5 అనే యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము కూడా జూన్ మాసం తర్వాత డ్రగ్స్ పైన నిజంగా యుద్ధం ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. డ్రగ్స్ వల్ల ఒక తరం నాశనం అయిపోతున్నాడు. నిజంగా బాధేస్తుంది. మొన్నటి వరకు టీం అంతా సెట్ అయింది. ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్. రేషన్ బియ్యం పంపిణీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండియు వాహన వ్యవస్థని రద్దు చేయాలని నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కానీ 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకి మాత్రం రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. 9260 వాహనాలని ఉచితంగా లబ్ధిదారులకి బదలాయిస్తామని, అనేక చౌక దుకాణాలు నెలలో 15 రోజులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. చౌక దుకాణాల ద్వారా గతంలో రేషన్ బియ్యం పంపిణీ జరిగేదని, కానీ ఎండియు వాహనాల ద్వారా చౌక దుకాణాలని గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. 9260 ఎండియు వాహనాల కోసం గత ప్రభుత్వం 1860 కోట్లు దుర్వినియోగం చేసిందని తెలియజేశారు. అలాగనే గతంలో దొంగలెక్కలు చూపి బియ్యం అక్రమ రవాణా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల జారీలో దరఖాస్తులపై కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలియజేశారు. రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చేందుకు 2.54 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం 40,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అడ్రస్ మార్పుల కోసం 5,900 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని వివరించారు. కొత్తగా పెళ్లైన వాళ్ళని కార్డు తీసుకోవాలని సూచించామని వివరించారు. రిజిస్ట్రేషన్ సమయంలో పెళ్లి ధృవీకరణ పత్రం అవసరం లేదని మంత్రి నాదెండ్ల అన్నారు. ఈ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని ఎరగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9260 ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్టు కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు. ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి, అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఐవీఆర్ఎస్ సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెట్ వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. ఈ నెల 23 లేదా 24 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ తెలియజేసింది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. నెల 23 లేదా 24 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 కంటే 2 రోజుల ముందుగా మే 30న కేరళను తాకాయి. అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం అలాగనే జరుగుతుందని నిపుణుల అంచనా. ఐఎండీ డేటా ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. ఈసారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావడం ఇదే మొదటిసారి కానుంది. అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. విశాఖలో వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతూ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం అధికారులకు దిశానిర్దేశం చేసింది. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు జరిగే యోగా కార్యక్రమాలపై క్యాలెండర్ ని రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. సెలబ్రిటీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. విశాఖలో వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా డే వేడుకలకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతూ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం అధికారులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. యోగా ప్రధాని నరేంద్ర మోదీ గారి మనసుకు దగ్గరైన కార్యక్రమం. రాష్ట్రాభివృద్ధికి మోదీ గారు ఎంతగానో అండగా నిలుస్తున్నారు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునే అవకాశం రాష్ట్రానికి దక్కింది. అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి. రేపటి నుంచి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు మొదటి 3 రోజులు ప్రజలని సన్నద్ధం చేయాలని అన్నారు. యోగాంధ్రలో భాగంగా 26 జిల్లాల్లో 26 రోజుల పాటు రాష్ట్ర కార్యక్రమం కింద రోజుకో జిల్లాలో 5,000 మందితో వినూత్నంగా యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఏదైతే జియో ఉందో రెవెన్యూ మినిస్టర్గా నేను, గౌరవ ఎండో మినిస్టర్గా పెద్దలు రామనారాయణ రెడ్డి గారు, పెద్దలు నారాయణ గారు, పెద్దలు కేశవ్ గారు, ఫరూక్ గారు, టీజీ భరత్ గారు అందరం కూడా మా యొక్క హెచ్ఓడీస్తో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గత పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలపై అన్నిపై అధ్యయనం చేసి ఒక ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించాలా, రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్తా ఉన్నారు, రెవెన్యూ ఎక్కడ ఎలాంటి సమీక్షకి వెళ్ళినా కూడా దాదాపుగా 80% రెవెన్యూ సమస్యలే వస్తూ ఉన్నాయి కాబట్టి పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి సో దానిపైన చాలా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలుసుకుని ఈరోజు మేము అధ్యయనం చేసి అన్ని కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ మీద ఏదైతే గత 11 నెలల నుంచి అందరూ కూడా చూస్తూ ఉన్నా దాని మీద ఎట్లాంటి కేటగరైజేషన్ చేసినటువంటి అంటే 10 కేటగిరీస్గా చూసుకుని ఎక్కడెక్కడ తప్పులు ఎక్కడ జరిగినాయో అన్నీ కూడా మనం క్లాసిఫికేషన్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. ఎలాంటి విధంగా ఎలాంటి ఫ్రీ హోల్డ్ జరిగినాయి, ఎలాంటి మనం చేయగలం భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే, ఎలాంటి చేయలేనటువంటి పరిస్థితి దాదాపుగా 3-4 లక్షలు చేయలేనటువంటి అంటే కావాలని వాళ్ళ అనువాయుల పేరు మీద ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవి మినహా మిగతా ఎలా చేయాలి అనేది ఒక వే ఫార్వర్డ్ కూడా ఈరోజు జియో డిసైడ్ చేసింది. దాని తర్వాత ముఖ్యంగా 22A ఏదైతే 17/2/2025 మేము ఇచ్చామో ఒక మెమో, దాన్ని ఎంత మేరకు ఆచరణ చేశారు కలెక్టర్లందరూ కూడా మేము
దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 22Aలో గత ప్రభుత్వం చాలా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి తీసేయడం లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక సర్వే నెంబర్ 35 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే మొత్తం కూడా ఎండోమెంట్స్ పెట్టిన పరిస్థితి అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. అవన్నీ కూడా మేము ఈరోజు అంతా కూడా టేబుల్ మ్యాన్ కూడా చూసుకున్నాము. రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ చేసే దిశగా ఇవాళ ఒక డెసిషన్కి వచ్చాం. దాంతోపాటు 22Aలో పెట్టాలి అంటే మాత్రం తప్పకుండా ఒక ప్రొసీజర్ మాత్రం ఈరోజు మేము డిసైడ్ చేసాం. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తిగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరి మీద కక్షాదింపుతో 22Aలో పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి లక్ష్యంతో ఈ ఒక డెసిషన్ తీసుకున్నాం. మరి ముఖ్యంగా నాలా మీద కూడా పూర్తి అధ్యయనం చేశాం. ఇన్ ప్రిన్సిపల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారంగా నాలాని రద్దు చేసి డెవలప్మెంట్ ప్రాసెస్ పెడదాం. దాన్ని యోగా ప్రాధాన్యతను ప్రజలకు చేరవేసే కార్యక్రమంగా యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం వైద్య కుటుంబ సంక్షేమం ఎంటి కృష్ణబాబు తెలిపారు. విజయవాడలో నేడు ఘనంగా మొదలైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగుతున్నట్లు తెలిపారు. కనీసం 2 కోట్ల మందికి యోగాపై అవగాహన కల్పించి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ హరిత బెరం పార్క్ లో యోగాంధ్ర జనజాగృతి కార్యక్రమం మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమైంది. మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం ఎంటి కృష్ణబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి యోగాపై అవగాహన కల్పించి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. యోగాలో శిక్షణ పొందిన కనీసం 20 లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 21న విశాఖపట్నం ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ, ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం యోగా ఔత్సాహికులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో మనం పొట్ట మీద పడుకొని చేసే ఆసనాలు ప్రోటోకాల్ ప్రకారం అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వీపు మీద పడుకోండి. దీన్ని అమృతాసనం, శవాసనం, శివాసనం అని చెప్పని మనకి యోగాలో పేర్లు అన్నమాట. చక్కగా రెండు కాళ్ళ మధ్యలో 1 అడుగు డిస్టెన్స్ పెట్టుకుంటాము. 2 చేతుల మధ్యలో కూడా 6 అంగుళాల నుంచి 8 అంగుళాలు 9 అంగుళాలు పెట్టుకుంటాం. ఇప్పుడు దీంట్లో మొట్టమొదటి ఆసనం సేతుబంధాసనం. 2 కాళ్ళు కూడా దగ్గర తెచ్చుకుంటాము. శ్వాస వదిలేస్తూ ఇక్కడ సాధారణ శ్వాస తీసుకుంటూ వదిలేస్తుంటాం. 5 4 ఉత్సాహంగా సార్ అందరూ అధికారులందరూ విత్ షార్ట్ నోటీస్ చాలా ప్రాపర్గా చేయడం జరిగింది సార్. దానికి తమరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో సార్ ఏదైతే యోగాంధ్ర స్ఫూర్తితో ఒక హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ స్టేట్ కోసము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047లో మనకు దిశానిర్దేశాలు ఇచ్చారో అదే దిశానిర్దేశంలో ఒక అడుగుగా ఈ యోగాంధ్రని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం జిల్లా సంసిద్ధంగా ఉంది సార్. దీనికోసం ఈ కార్యక్రమం అలాగే ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దీన్ని ఒక మంచి పాజిటివ్ స్పిరిట్తో ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో, సో ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి విలేజెస్లో, సో ప్రతి ఆఫీసెస్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ కార్యక్రమం మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి తమరు కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. సో ఈ కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ సీఎం గారు ఆదేశించిన హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ స్టేట్కి అలాగే డిస్ట్రిక్ట్కి కృషి చేస్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మనందరికీ తెలుసు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుబోతున్నాం. మన ప్రధానమంత్రి గారు మన భారత వారసత్వ సంపదను ప్రపంచాన్ని అందరికీ కూడా వసుదైక కుటుంబం కాన్సెప్ట్లో అందరూ కూడా మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయం అలాగే మన ఒక విద్య అందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ జూన్ 21ని మనం ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేయించడం మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు పూర్తయింది. మనం మొదటిగా ఫస్ట్ 2015లో మనం స్టార్ట్ చేశాము. 11వ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఈసారి ఈ
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఒప్పుకోవడం, అది మన బీచ్ అలాగే సముద్ర తీరంతో అలాగే కొండలతో కూడా చాలా సుందరమైన మన రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం నగరాన్ని వేదికగా ఐడెంటిఫై చేయడం చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, యోగా ఎవరైతే గనక ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారో యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్, వాళ్ళకి యోగా గురించి, యోగా యొక్క ఉపయోగాల గురించి, మన బాడీ మైండ్ అలాగే మన టోటల్గా మన కంపోజిషన్ వెల్ బీయింగ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అందరికీ తెలుసు, అంటే మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది యోగాలో ఈవెన్ దో మన వారసత్వ సంపద అని మనం చెప్తున్నప్పటికీ కూడా మన దేశంలో అంత ఎక్కువ పర్సంటేజ్లో ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దీన్ని ఆల్మోస్ట్ మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఉన్నత పాఠశాలలో 49 దాటిన తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు చేసేందుకు సర్కార్ అంగీకరించింది. ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. సమాంతర మాధ్యమం విషయంలో మాత్రం మంత్రి నారా లోకేష్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో చర్చించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున చర్చలు ఫలించినట్లు వారు ప్రకటించారు. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. అలాగే వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భాల్లో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకి అవసరం మేరకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ సర్ప్లస్ ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా గత 6 మాసాలుగా విద్యాశాఖలో కమిషనర్ ఆధ్వర్యంలో రికగ్నైజ్ సంఘాల సమావేశాలలో నూతన విద్యా విధానం పట్ల, అంటే 117 జీవో రద్దు చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల ఏం చేయాలనే దానికి సుదీర్ఘంగా 6 మాసాలు చర్చ జరగడం జరిగింది. ఆ చర్చల్లో చాలా వరకు పురోగతి సాధించాము. కొన్ని విషయాలలో సందిగ్ధత ఏర్పడింది. ఆ విషయాలలో నిన్న కార్యదర్శి కోన శశిధర్ గారు మరియు డైరెక్టర్ గారితో సమీక్షలో నిన్న చాలా వరకు చర్చలు జరిగాయి. ముఖ్యంగా 2014 నుంచి 25 వరకు ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం అనేది ఉన్నది. ఇప్పుడు తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ రూపొందించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్కూల్లో 1 నుంచి 30 వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనలో చేర్చడం జరిగింది. అలా కాకుండా 1 నుంచి 20 దాటితే 2వ ఉపాధ్యాయుడు ఇస్తారని చెప్పి ఫౌండేషన్ స్కూల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడమైంది. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూళ్ళు 9,000 చిల్లర ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో హెచ్ఎంలుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది. ఎడ్జిటీలతోనే ప్రమోషన్ ఇచ్చి ఆ పిఎస్హెచ్ఎంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అందువల్ల 1,400 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఎడ్జిటీలు భర్తీ చేస్తామని చెప్పి గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వేకెన్సీలో కొంతమంది ఇన్ సర్వీసులో ఉండే టీచర్లు ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్లో వెళ్ళడం జరిగింది. వారికి ఖాళీలు వేకెన్సీలో వాళ్ళ ప్లేసులు చూపడం వల్ల తిరిగి వాళ్ళు జాయిన్ అయ్యేటికి వాళ్ళ ప్లేసులు ఉండకుండా ఇబ్బంది పడతారని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఆగస్టు 30 వరకు స్టడీలో ఉన్న వారి పోస్టులు యథాతథంగా ఉంచుతాము, వేకెన్సీగా చూపడం చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్గా మాకు ఉండే బర్డన్ ఏంటంటే, నిన్న కూడా మా చర్చలు విఫలం కావడం ఏంటంటే, అన్ని సందిగ్ధ ఏర్పడింది. ఉన్నత పాఠశాలలో 40 తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక డిమాండ్గా మేము పెట్టడం జరిగింది. దాని కోన శశిధర్ గారు ఒప్పుకోకపోవడంతో నిన్న ప్రతిష్ట ఏర్పడి మేము యథాతంగా సమ్మె కొనసాగిస్తామని చెప్పి నిన్న మీ ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇవాళ తిరిగి మరి కార్యదర్శి గారు సెక్రటరీ గారు ఇద్దరు పిలిచి మమ్మల్ని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి చర్చ జరపడం జరిగింది. మరి అందులో కూడా మొత్తం అలాది ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున స్టీరింగ్ కమిటీ మెంబరు వీరు మిట్టా కృష్ణయ్య గారు, వీరు కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున స్టీరింగ్ కమిటీ మెంబర్. మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 117 జీవోను వెనక్కి తీసుకోవాలనేసి, అలాగే శాశ్వత బదిలీలు కోడ్ రూపొందించాలని
ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా విద్యాశాఖ కమిషనర్ గారు, విద్యాశాఖ సెక్రటరీ గారు, విద్యాశాఖ మంత్రి గారు పలు దఫాలుగా మాతో చర్చలు జరపడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ తీసుకొచ్చినటువంటి బదిలీల యాక్టులో కావచ్చు, అలాగే మాకు 117 జీవో వెనక్కి రాగా విడుదల చేసినటువంటి 21వ జీవో కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఉపాధ్యాయులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటటువంటి విషయాల మీద మన విద్యాశాఖ కమిషనర్ గారితో మేము చర్చించినప్పుడు మరి అందులో లేని అంశాలతోనే మళ్ళీ జీవోలు వచ్చాయనేటటువంటి ఒక కారణంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా, గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక అనేటటువంటి పేరుతో మిగిలినటువంటి రిజిస్టర్ సంఘాలను కూడా కలుపుకొని గత శుక్రవారం నాడు కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాన్ని మేమందరం కూడా ఏకాభిప్రాయంతో బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో రేపు వచ్చి ఒక డిఓ కార్యాలయాలు ముట్టడి, 23వ తారీఖున కమిషనరేట్ ముట్టడి అనేటటువంటి 2 కార్యక్రమాలు తీసుకో. జగన్ మరొకసారి అధికారంలోకి వచ్చి ఉంటే దేశ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 5 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి బాగు చేస్తూ ఉంటే జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ఎలమంచిలి మండలానికి సంబంధించి ఏదైతే లక్ష్మీపాలెం అదేవిధంగా గంగడపాలెం 2 చిన్న గ్రామాలు, ఈ 2 చిన్న గ్రామాలకి ఈరోజు 2,03,00,000 రూపాయలతోటి 5 పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఎలమంచిల్లంక వడ్లంక ఛానల్కి సంబంధించి మరి 12 లక్షల రూపాయలు డీసిల్టింగ్. ఎందుకంటే ఈ ఒడ్డిలంక ఛానల్ అనేది ఈ ఎలమంచిలి మండలానికి శివారు ప్రాంతం, ఎక్కడో బాడవ వరకు కూడా ఈ ఒడ్డిలంక ఛానల్ మీదే నీరు పోవాలి. అటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గిద్దెడు మట్టి కూడా తీయక వాళ్ళకి సాగునీరు త్రాగునీరు అందనటువంటి పరిస్థితులు ఏదైతే ఈ శివారు గ్రామాలు చూశామో, అందుకే ఈ రోజు ఆ ఒడ్డిలంక ఛానల్ మీద ఈ డీసిల్టింగ్ కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడు మీరు చూశారు ఏదైతే ఒడ్డిలంక ఛానల్ మీద 81 లక్షల రూపాయలతోటి ఒక సీసీ వాల్ నిర్మాణం. ఎందుకంటే ఇప్పుడే మీరు చూశారు కేవలం 10 అడుగులు మాత్రమే రోడ్డు ఉంది. అంటే ఎదురు బదురు వెహికల్ వస్తే తప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీసీ వాల్ అక్కడ నిర్మాణం చేయడం ద్వారా రోడ్డు విడుతు పెరుగుతుంది. తద్వారా వెహికల్ టు వెహికల్ వచ్చినా, ఒక స్కూల్ బస్ వచ్చినా, వ్యాన్ వచ్చినా తప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా సీసీ వాల్ నిర్మాణం చేయడం వల్ల రోడ్డు కూడా పదే పోకుండా అది స్ట్రెంగ్తన్ అవుతుంది. అందుకే అక్షరాల 81 లక్షల రూపాయలు దానికి నిధులతోటి శంకుస్థాపన గాని. అదేవిధంగా బ్యాంక్ కెనాల్ కి అక్కడ ఎక్కువ మనం లోతట్టుగా ఉందని చెప్పి అక్కడ కూడా సీసీ వాళ్ళకి అక్కడ ఒక 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే బ్యాంక్ కెనాల్కి సంబంధించి లక్ష్మీపాలెం లాక్ గేట్లు. ఇప్పుడు పత్రికా విలేకరులకు కూడా చూపించాం. తుప్పు పట్టేసి ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి గేట్లను పైన పడేసి చూపించాం మీ అందరికీ కూడా. అంటే గత 5 సంవత్సరాల వైసీపీ రైతు వ్యతిరేక విధానాలకి, రైతుకి అన్యాయం చేసిన పాలనకు అదే ఒక నిదర్శనం ఆ గేట్లు చూస్తే. ఎందుకంటే ఆ గేట్లకి మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఈరోజు గేట్లు ఎట్లా తుప్పు పట్టేసి పనికి రాకుండా పోయాయో ఇప్పుడే లక్ష్మీపాలెం గేట్ల దగ్గర మీ అందరికీ చూపించాం. ఆ గేట్లు తుప్పు పట్టేసి గోదావరి వరద వస్తే ఆ నీరంతా కూడా ఎగదన్ని పొలాల మీదకి వచ్చి ఊళ్ల మీదకి వచ్చి మునిగిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు రైతులు వాళ్లే మట్టి తెచ్చుకుని, వాళ్లే సంచులు తెచ్చుకుని, వాళ్లే. గత 5 ఏళ్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణ మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించిన తీర్మానాలపై వివరించారు. గత వైసీపీ హయాంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయో, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో తీసుకుంటున్న అభివృద్ధి చర్యలేంటో పార్టీ నేతలు వివరించారు. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 20న నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గ మహానాడు సమావేశంలో తీసుకున్న తీర్మానాలని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అభివృద్ధి లేకపోయిందని, 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 నెలల కాలంలో సుమారుగా 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మహానాడులో ప్రధానంగా తీసుకున్న తీర్మానాలని
చేస్తున్నామని వివరించారు. సింగ్నగర్ ఫ్లైఓవర్ కి భారం తగ్గించేందుకు రెండో ఫ్లైఓవర్ నిర్మాణం, గుణదలలో ఆగిపోయిన 2 ఫ్లైఓవర్లను వెంటనే ప్రారంభించడం, మధురానగర్ నుంచి వాంబే కాలనీ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం, జీవో 30 ప్రకారం రిజిస్ట్రేషన్ లేని ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం, శాశ్వత బుడమేరు ముప్పు నివారణ చర్యలు, నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం, ఉర్దూ పాఠశాల స్థాపన, ముత్యాలంపాడు అయోధ్య నగర్ మధ్య వంతెన నిర్మాణం, కొత్త పాత రాజరాజేశ్వరిపేటలో మధ్య ఆర్యూపీ నిర్మాణం, 30వ డివిజన్లో బీసీ హాస్టల్ పునఃప్రారంభం, శ్రీనగర్ కాలనీ నుంచి బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్లే మార్గంలోని గోడ తొలగింపు, పాయకపురం రాధానగర్ ప్రాంతాల్లోని బాలికల సంక్షేమ హాస్టల్కి మౌలిక సదుపాయాల కల్పన తీర్మానాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డివిజన్ నాయకులు ఆకుల సూర్యప్రకాష్, ఆరు బంగారు నాయుడు, గరిమెల్ల చిన్న, బెజ్జం జైపాల్, కోలా దుర్గారావు, బెజవాడ తిరుపతి, చిలువెల్లి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, కార్యకలాపాలు, అదేవిధంగా ఎమ్మెల్యే బోండం ఉమేశ్వర గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఆహ్వానం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిన్న అంటే ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ఈ మహానాడుకి ముందు జరిగినటువంటి మహానాడు 18/5/2023లో జరగగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రభుత్వ విప్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, కార్యకలాపాల మీద, అదేవిధంగా గత ఆనాడు ప్రభుత్వంగా ఉన్నటువంటి అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన మీద, అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 మాసాల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన మీద కూడా అన్ని అంశాలు ప్రతినిధులుగా హాజరైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చల్లో పాల్గొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది. ఈ ధర్మలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో 21 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు చాలా బలంగా ఉన్నాయని, వాటి పర్యవస్థానమే సుమారుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 70,000 మెజార్టీతో ఒక పక్క బోండా ఉమేశ్వరరావు గారికి, మరొక పక్క ఎంపీగా ఈనాడు గెలిచి ఆనాడు పోటీ చేసినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు ఏ రకంగా పనిచేశారో అన్ని అంశాల మీద కూడా చర్చించుకున్నటువంటి దరిమిల గత ప్రభుత్వ హయాంలో బాగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. అదేవిధంగా సంక్షేమం కూడా నిన్న జరిగిన మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో, ఎంతో జోష్తో జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల మహానాడు జరపలేకపోయాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అంతకుముందు సంవత్సరం రాజమండ్రిలో జరిగినప్పుడు మనం కూడా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక తీర్మానాలు, అనేక వ్యూహాలు పని ఉన్నాం. ఈరోజు అఖండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా బోండా ఉమేశ్వర గారు శాసనసభ్యులుగా, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు పార్టీని, అధికారాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 21 డివిజన్లో మనం నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే అనుబంధ సంఘాలు అన్నీ కూడా, అలాగే అనుబంధ సంఘాలు ఇందా సాంబశివరావు చెప్పినట్టు 16 విభాగాలకు సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ అనుబంధ సంఘాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీసీలు కావచ్చు, తెలుగు యువత అంటే యువత ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే
ఈ 5 సంవత్సరాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలో పోరాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్టీ పదవులు కేటాయించడం జరిగింది. అలాగే ఎవరైతే సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే పార్టీ పదవులు దీంట్లో కేటాయించలేకపోయారో కులాల దృష్ట్యా అలాగే కొన్ని కారణాల దృష్ట్యా ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాల్లో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాతిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, నగరంలోని చాలా వాణిజ్య ప్రాంతాలలో కింద షాప్స్ పైన నివాసం ఉంటూ ఉంటారని చెప్పారు. షాపులలో బట్టలు కొట్టు తదితర షాప్స్ వలన కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని చెప్పారు. ఇలాంటి ప్రాంతాలలో పాత గృహాలలో గృహోపకరణాల వలన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరుగుతాయని, మైక్రో సర్క్యూట్ లాంటివి వాడటం వలన ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని తెలియజేశారు. ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు, 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే హైదరాబాదు, మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిసివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలామంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్, ఈనాడులో అలక్ష్యమే అగిరవ, ఆంధ్రప్రభలో నగరం భద్రమేనా. ఈ నగరం అనే తాత్పర్యానికి మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే. అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్లు ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టుని నిర్మాణం చేస్తానని అనడం ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులకి పెట్టడమేనని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల్ని సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా అందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనకచెల్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని నదుల అనుసంధానం అన్న అంశంపై మేధావులు
మేధావులతో గాంధీనగర్ ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు, కంబంపాటి పాపారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయని చెప్పారు. రైతు సంఘాలు సంఘటితంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. 82,000 కోట్లతో బనకచెర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టుల లబ్ధి కోసం చేస్తున్నారని తెలిపారు. కృష్ణా జలాలని పర్యవేక్షించుకోకుంటే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఈ సందర్భంగా ఆరోపించారు. హిస్టరీలో ఫస్ట్ టైం మాట ఆ కృష్ణా జలటాకి నీరు కొరత అన్నది మొట్టమొదటిగానే మనకి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మా ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉండేవారు. తర్వాత అప్పుడు మన వడ్డే సోమేశ్వరరావు గారు కూడా అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. అందరి సహకారంతో అప్పుడు మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఫెడరేషన్స్ వారు కూడా ఉన్నారు. అప్పుడు వంతుల వారీగా చేసి మీరు తక్కువైనా కూడా వంతుల వారీగా పొదుపుగా రైతులందరి సహకారంతో, అదేవిధంగా మన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారు నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ చాప్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు వచ్చేవారు. వారిలో యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పారు మన లక్ష్మీనారాయణ గారు, ఆయన కవితలు ఉన్నారు, రచయిత కాదన్నారు. బట్ అది ఆయన రచయితలు మనందరికన్నా కూడా మంచి రచయిత. సో జలదర్శన పుస్తకం అది ఒక రూపంలో తీసుకొచ్చినప్పుడు నాతో కలిసి ఆ పుస్తకాన్ని నన్ను కూడా ఒకసారి వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేయమని కూడా అనడం జరిగింది. ఆ పుస్తకం చదివినప్పుడు ఏమవుతుందంటే అది ఒక ఇంజనీర్ రాసిన పుస్తకం కన్నా అమోఘంగా ఉంటుంది. అది యాక్చువల్గా అన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా అది ఒక బైబుల్ లాంటి దాంట్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక వివరాలు కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన ఈ మన పటాలు కానివ్వండి, దాని తర్వాత వాటి యొక్క ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, చాలా విస్తీకరంగా చాలా బాగుంది, మంచి పుస్తకం. అప్పుడు అంత మంచి పుస్తకానికి దానికి ఇనాగ్రేషన్ చేయడానికి ఒక వేదిక కావాలని అడిగినప్పుడు అప్పుడు నాకు వారితో ఉన్న అనుభవంతో ఆ పేరుతోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అప్పుడు ఒక సమావేశ వేదిక పెద్ద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచానికి భారతదేశంలో గొప్ప వరం యోగా, సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. 5 లక్షల మందితో జూన్ 21న యోగా డే నిర్వహిస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని సత్కరించిన మంత్రి నారా లోకేష్. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని స్పష్టం. ఎండియు వాహన వ్యవస్థని రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జూన్ 1 నుండి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయనున్నట్లు వెల్లడి. గత 5 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్న ఆ పార్టీ నేతలు కృష్ణమోహన్, సాంబశివరావు. ప్రస్తుత ఎన్డీఏ 11 నెలల పాలనలో 200 కోట్ల అభివృద్ధి జరిగిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.